నమస్కారం, వెల్కమ్ టు సర్ష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల రోడ్లపై తిరుగుతున్న పశువులను తొలగించాలి. మున్సిపల్ కమిషనర్కు రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ వినతి. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే లక్ష్యం. నంద్యాలలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చిన గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావలి రెడ్డి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆర్ఎస్పీ ధర్నా. నంద్యాలలో ఘనంగా జిల్లా స్థాయి యోగాసన పోటీలు. నేటి యువతరానికి భారత స్వాతంత్ర సమరయోధుల మహోన్నత త్యాగాలను తెలియజేసి వారిలో దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే లక్ష్యంగా నంద్యాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ, ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీటీ ఫౌండేషన్ సౌజన్యంతో పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, పరిశోధకుడు సయ్యద్ నసీర్ అహ్మద్ లాంఛనంగా ప్రారంభించారు. స్వాతంత్ర సంగ్రామ చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు చేరవేయాలనే సంకల్పంతో నసీర్ అహ్మద్ సేకరించిన సుమారు 335 అరుదైన స్వాతంత్ర సమరయోధుల ఛాయాచిత్రాలను, వారి త్యాగ నిరతిని ప్రతిబింబించే వివరాలను ఈ ఎగ్జిబిషన్ లో పొందుపరిచారు. చరిత్ర పుటల విస్తృతిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో నసీర్ అహ్మద్ కు ఇది 60వ ఫోటో ఎగ్జిబిషన్ కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు ఎస్ అహ్మద్ అబులైస్, కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, ఆల్మేవా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా, జేఏసీ యూత్ లీడర్ జకీవుల్లా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు అన్సర్ బాషా, ఫారూక్ నౌమన్, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు అబ్దుల్ సమ్మద్, ఎస్డిపిఐ ప్రతినిధులు ఏజాజ్ హుసేన్, ప్యారే రసూల్, బషీర్ అహ్మద్, అబ్దుల్లా, కరాటే మహబూబ్ బాషా, హమీద్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పట్టణ ప్రజలు ఈ అరుదైన ప్రదర్శనను సందర్శించి స్వాతంత్ర పోరాట యోధుల త్యాగాలను తెలుసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఇక్కడ ఆర్కే ఫంక్షన్ హాల్లో ఇక్కడ మా నంద్యాలకు చెందినటువంటి పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత స్వాతంత్ర సంగ్రామ యోధుల యొక్క చిత్రపటాల ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శన 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 335 చిత్రాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. గతంలో ఇదే నంద్యాలలో ఒక 6-7 సంవత్సరాల కిందట 155 చిత్రాలని ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు మనకు లభ్యం అవడంతో ఆ చిత్రాలు ఇవి కలిపి మొత్తం 335 చిత్రాలు ఇక్కడ ఇవాళ రోజున ప్రదర్శిస్తున్నాము. మనకు భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళకు ఎదురొడ్డి తమ ఘనమాన ప్రాణాలు కోల్పోయినటువంటి సంశోభితులైనటువంటి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు ఉన్నాయి. ఇక్కడ విశిష్టమైన పాత్రని ధరించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అందువలన ఈ చిత్రాలన్నింటినీ నంద్యాల ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ ఆర్కే ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్ గా స్వాతంత్ర సమరయోధుల 330 మంది వారి జీవిత విశేషాలను, వారి ఫోటోలను ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేయడం మాకు గర్వంగా ఉంది. ఈ కార్యక్రమానికి మాకు ఆర్థికంగా అన్ని విధాలుగా తోడ్పాటు ఇచ్చిన ఎంబీటీ ఫౌండేషన్ వారికి, ఆ తర్వాత ఈ ఆర్కే ఫంక్షన్ హాల్ వారికి, తర్వాత నంద్యాల ముస్లిం జేఏసీ, ఆల్మేవా ఏపీ వీరందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంకా రేపు కూడా ఉంటుంది. నసీర్ అహ్మద్ గారు రచించిన ఈ బృహత్తర కార్యక్రమము
ఆయన ఇది 60వ ఫోటో ఎగ్జిబిషన్ స్టేట్ లో. సో నసీర్ అహ్మద్ గారు కూడా ఆయన ప్రత్యేకంగా అదే పనిగా ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అది చాలా గొప్ప విషయము. సో ఈ విధంగా మనము మన పూర్వీకులను, మన స్వాతంత్రాన్ని సమర్పించి పెట్టిన వారిని కుల మతాలకు అతీతంగా, ఆ తర్వాత మతాలకు అతీతంగా మనము వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ అందరం కలిసి మెలిసి ఉండడము, ఒకరి దీన్ని ఇంకొకరు తెలుసుకోవడము, దాన్ని శ్లాఘించడము, ఈ విధంగా మనము భారతదేశ అభివృద్ధికి అందరం తోడ్పాటు పడాలని ప్రజలందరూ విరివిగా అందరూ అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళ నుంచి పిల్లలు, మేధావులు అందరూ వచ్చి విజిట్ చేయాలని మీ అందరికీ పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. స్వాతంత్ర సమర యోధులు భారతదేశానికి స్వతంత్రం తేవడంలో కీలక భూమిగా పోషించి వారి చరిత్రను, కనుమరుగైపోయిన చరిత్రను వెలుగు తీసిన గొప్ప చరిత్రకారులు మన సయ్యద్ నసీర్ అహ్మద్ గారు. ఈ రోజు నంద్యాల పట్టణంలో 2 రోజుల ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా 350 మంది భారత సమరయోధులు, వారు తన ధనాన్ని, తమ ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించిన మహాయోధులు, వారి చరిత్రను వెలుగు తీసి మన భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా నంద్యాల పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొని మన చరిత్రను, మన నిజమైన చరిత్రను తెలుసుకొని మన భావితరాలకు అందిద్దాం. నంద్యాల ప్రజలందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ గ్రీటింగ్స్. ఈ రోజు ఆర్కే ఫంక్షన్ హాల్, నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ లో స్వతంత్ర సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ప్రముఖులు వచ్చినారు. అలాగే విద్యార్థులు యుద్ధ సంఘంలో హాజరై పాల్గొని ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారులపై పెద్ద సంఖ్యలో గోవులు, ఎద్దులు తిరుగుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ నంద్యాల జిల్లా విభాగం డిమాండ్ చేసింది. మంగళవారం ఈ సమస్యపై రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్పి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా నిత్యం పదుల సంఖ్యలో గోవులు, ఎద్దులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పశువులు రోడ్లపై, డివైడర్లపైన పడుకోవడం వల్ల వాహనదారులకు అవి కనిపించక తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లపై ఈ విధంగా పశువులను వదిలివేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అవుతుందని విమర్శించారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రోడ్లపై తిరుగుతున్న గోవులను, ఎద్దులను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని, అలాగే బాధ్యత రాహిత్యంగా పశువులను రోడ్లపైకి వదిలేసే యజమానులకు హెచ్చరికలు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, జిల్లా నాయకులు రామ్ నరసింహ, నంద్యాల టౌన్ ఇన్ఛార్జి రంగస్వామిరెడ్డి, టౌన్ నాయకులు చరణ్, మురారి, గిరి తదితరులు పాల్గొన్నారు. మాతాకి జై. జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు మనము నంద్యాల పట్టణంలో రాత్రి అయితే చాలు రోడ్లపైన విచ్చలవిడిగా పెద్ద సంఖ్యలో ఆవులు, ఎద్దులు రోడ్లపైన పడుకోవడం కానీ, రోడ్లపైన గుంపులు తిరగడం కానీ చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా మన నంద్యాల సూపర్ మార్కెట్ దగ్గర, ఏదైతే శిల్ప సూపర్ మార్కెట్ సమీపంలో ఒక ఆవుల గుంపు ఉంది. ఆ గుంపు వల్ల అక్కడ వెళ్తున్నటువంటి ఒక వాహనదారుడి కూడా చిన్న ప్రమాదం కూడా జరిగింది. ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నంద్యాల పట్టణ ప్రజలను, అలాగే మూగజీవాల సంరక్షణ కోసం మేము రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ తరపున మున్సిపల్ కమిషనర్ గారిని అయితే కలవడం జరిగింది. విషయం ఏమంటే, ఈ విధంగా ప్రధాన నంద్యాల పట్టణంలో ప్రధాన కూడలీలలో ఇట్లా ఈ విధంగా ఆవులు రోడ్లపైన ఉంటున్నాయి. ఇవి మూగజీవాలు, వీటికి ఏం తెలియదు, కానీ వీటికి యజమానులు ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి యజమానులను గుర్తించి ఈ ఆవులు ఏవైతే రోడ్లపైన ఉంటున్నాయో ఆ ఆవులకు సంబంధించిన ఓనర్లను గుర్తించి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ఈ ఆవులన్నింటినీ కూడా సురక్షితమైనటువంటి ఒక శాశ్వతమైన ఆశ్రయం కల్పించాలని చెప్పేసి మనం మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. దయచేసి అందరూ గమనించాలా. ఇట్లా ఏవైతే ఆవులు రోడ్ల మీద ఉంటున్నాయో వాటికి సంబంధించిన యజమానులను మీకు తెలిసి ఉంటే కనుక మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మీరు తెలియపరచగలరు. మన నంద్యాల, మన బాధ్యత. మన నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా ఈ విషయం పైన స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.
విద్యార్థి దశ నుంచే ప్రతి అంశంపైన అవగాహనతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేషావళిరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బాబానగర్ సమీపంలోని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ నందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్నికల ప్రక్రియ తరహాలోనే విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేందుకు నిజమైన ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాఠశాలలో ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ ఎన్నికల పోటీల్లో నిలిచిన అభ్యర్థులు ప్రచారం నిర్వహించి ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా ఇతర విద్యార్థులను కోరారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఫలితాలను వెల్లడించారు. విజేతలుగా హెడ్ గర్ల్ సరయురెడ్డి, హెడ్ బాయ్ గా శుభకరణ్ గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి శేషావళిరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రగతికి మార్పునకు సూచికలు ఎన్నికలు. పాఠశాల దశలోనే దేశ ఎన్నికల వ్యవస్థపై, అధికారుల నిర్వహణపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తమ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు, అలాగే హెడ్ గర్ల్, హెడ్ బాయ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన సరయురెడ్డి, శుభకరణ్లకు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సో మన దేశము డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ గురించి పిల్లలకు బాగా అవగాహన కలిగింపచేయాలి. స్కూల్ నందు కాంపిటీషన్స్ జనరల్ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పిల్లలకు సోషల్ స్టడీస్ లో డెమోక్రసీ గురించి మనకు 6th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆ పిల్లలకు అవగాహన రావాలి. ఎలా ఉంటుంది ఎలక్షన్, ఎలా ఉంటుంది, బ్యాలెట్ పేపర్ అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇంకే విధంగా ఇండెలిబుల్ ఇంకే విధంగా మార్క్ చేస్తారు, ఏ విధంగా ఓటింగ్లో ఏ విధంగా మనము ఎవరికి ఓటు వేయాలనేది ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఏ విధంగా స్టాంప్ వేయాలి, దాని మీద ముద్ర ఎలా వేయాలి అనేటువంటి అవగాహన కోసము ఈరోజు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్. దీంట్లో భాగంగా 8th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే కొంత అవగాహన కలిగి ఉండాలి కాబట్టి పిల్లలకు 8th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేసేట్టుగా కల్పించి. సో ఈరోజు శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపుగా హెడ్ గర్ల్ కి 4 స్టూడెంట్స్ పోటీ చేస్తున్నారు. పి సరయురెడ్డి, కె విహారిక, బి చరిత, ఎస్జే అస్రా జాహిన్. అండ్ బాయ్స్, హౌస్ బాయ్స్ కి దాదాపుగా 6 మంది కంటెస్ట్ చేస్తున్నారు. ఎస్ మహిధర్ రెడ్డి, ఎన్ ఆనంద్, జి జయవర్ధన్ నాయక్, బి వేద మనీష్, ఎన్ శుభకర్, ఎం చంద్రకుమార్. సో స్కూల్లో ఈ యొక్క హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా స్కూల్ మెయిన్ రోల్ ప్లే చేయాలి. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్ వాళ్ళని సెకండ్ లిస్ట్, అంటే ఏదైతే ఇప్పుడు ఓటింగ్ జరుగుతుందో అది సెకండ్ లిస్ట్ కిందకి తీసుకొని వచ్చాము. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి August 15th ఒక గ్రాండ్ సెరమనీలో వీళ్ళకి స్లాషెస్ అదే విధంగా బ్యాడ్జెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ గా స్కూల్ ని ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఉంటుంది. ఇదే కాకుండా హౌసెస్ కూడా మేము డివైడ్ చేశాము, 4 హౌసెస్. సో 4 హౌసెస్ కి కెప్టెన్, వైస్ కెప్టెన్ ఉన్నారు. అదంతా కూడా టీచర్ సెలెక్ట్ చేస్తారు. ఇది కాకుండా కల్చరల్ కెప్టెన్, డిసిప్లిన్ కెప్టెన్, అదే విధంగా లిటరరీ కెప్టెన్. సో మెయిన్ గా ఇవన్నీ లీడర్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏ విధంగా అయితే మనకి ఓటింగ్ జరుగుతుందో అదే సిస్టమ్ తోటి ఈ రోజు స్టూడెంట్స్ కూడా ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు స్కూల్ అంతా కూడా ఫ్రమ్ 1st క్లాస్ నుంచి ఓటింగ్ మీద అవగాహన రావాలనే ఉద్దేశంతో 3-4 డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా జరుగుతుందంటే దానికి టీచర్స్ యొక్క కోఆపరేషన్ చాలా ఉంది. సో ఈ యొక్క ఓటింగ్ ఈ రోజు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. తర్వాత ఈ రోజు ఈవినింగ్ కౌంట్ చేసిన తర్వాత ఓట్స్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో August 15th నుంచి వాళ్ళు పూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు, స్కూల్ ని మానిటర్ చేస్తారు. అదే విధంగా ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ పిల్లల్లో డెవలప్ చేస్తే టీచర్స్ కూడా
సహాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఓటింగ్ నిర్ణయించాము. సో ఈ యొక్క ఓటింగ్ యొక్క బాధ్యత కంప్లీట్ గా మనకి ఎలక్షన్స్ ఆఫీసర్ కావచ్చు, లేకుంటే సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, అంతా కూడా 10th క్లాస్ వాళ్ళు పాల్గొంటున్నారు. సో వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సహకరించిన ప్రతి టీచర్కి కూడా థ్యాంక్స్ చెప్తూ, సో ఇటువంటి యాక్టివిటీస్ మా గుర్రాజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎన్నో జరుగుతాయని కోరుకుంటూ, సో ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అర్హులైన పేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, స్థానిక పేదలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శేషన్నకు వినతి పత్రం సమర్పించి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుబ్బారాయుడు మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఏ ఒక్కరూ స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కూడా తమ ఆవేదనను వెలిబుచ్చామని, అయినా అధికారులు చొరవ చూపలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం మాత్రమే పేదలను వాడుకుంటున్నారని, పెరిగిన ఇంటి బాడుగలు చెల్లించలేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వకపోవడం శోచనీయమని సుబ్బారాయుడు పేర్కొన్నారు. టిట్కో గృహాల ఏర్పాటుపై కమిషనర్ను ప్రశ్నిస్తే మంత్రి గారు చెప్పాలి, ఆయనే ఎంపిక చేయాలి అంటూ బాధ్యత రాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని, ప్రజల సంక్షేమం గురించి అధికారులు ఏ మాత్రం ఆలోచించడం లేదని విమర్శించారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు, ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు, స్థానికులు లక్ష్మి, చిన్న, అమీనా, లక్ష్మీదేవి, షేకున్ బి, రేణుక, శివ, అమిరున్, కళ్యాణి, మాబి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వారికి ఇంతవరకు ఎన్ని అధికారులు వచ్చినా, ఏ మున్సిపల్ కమిషన్లు వచ్చినా పేద ప్రజలకు సెంటు సలానా ఇచ్చిన పాపాన ఎవరికి లేదు. ఎందుకంటే వారిని ఎంతసేపు ఉన్నా ఓట్లకు ఇంటింటికాడికి తిరిగి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప వాళ్ళు సెంటు సలానా ఇచ్చినని కూడా పాపాన లేదు. దాదాపు మన నంద్యాల జిల్లా అయినాక విపరీతంగా ఇంటి బాడిగలు పెరిగిపోయినాయి. ఇంటి బాడిగలు పెరిగిపోతే వాటికి కట్టనికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యా అని మొరపెట్టుకునే కానీ కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా ధర్నా నిర్వహించాం. కానీ ఇంతవరకు కూడా ఏ మాత్రం చొరవ తీసుకోలేదు. వాళ్ళు ఇంటి బాడిగ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎట్నొకట ఇండ్లు చూపించాలని కూడా టిక్కో గృహాలు ఇచ్చామని కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. కానీ మున్సిపల్ కమిషనర్ గారు మంత్రి గారు చెప్పాలా, మంత్రి గారే ఎన్నిక చేయాలా అనే మాట చెప్తున్నారు తప్ప ఏ మాత్రం ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు. ఈ రోజు ప్రజలు ఉన్నారంటేనే నువ్వు ఏసీలో కూర్చున్నావు తప్ప ప్రజలు లేకపోతే నువ్వు ఏసీలో కూర్చోలేవని కూడా తెలియజేస్తున్నాను. అదే విధంగా నంద్యాలలో విపరీతంగా ఏ వార్డులలో కానీ దోమలకు విపరీతంగా దెబ్బలు తింటున్న జ్వరాలు, విష జ్వరాలు రావడం జరుగుతున్నాయి. వాటిని కూడా పట్టించుకునే పాపాన లేదు. ఇంతతో పానిచ్చేది ఏం లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడనే మున్సిపల్ ఆఫీస్ ముందనే భోజనం సర్వలు తెచ్చుకొని కూడా వంటలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ అన్న మున్సిపల్ కమిషనర్ మొన్న కార్యాలయం కాడికి పోయి ధర్నా చేసినప్పుడు మీరు రాండమ్మా, మీరు అప్లికేషన్ పెట్టుకొని నేను సర్వ్ చేస్తానని చెప్పినాడు. ఇంతవరకు వారి నుంచి మాకు ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళా సచివాలయంలో ఇవ్వండి అమ్మా వస్తానన్నాడు. సచివాలయం కాడికి కానీ వచ్చినాం, అయినా కానీ ఏం సమాధానం చెప్పలేదు సార్. కానీ ఇంతవరకు ఆడ ఎవరు తీసుకోలేదు. మేము ఎన్నాళ్ళని ఇళ్ళ బాడగలు కట్టుకో ఒక్కొక్క బాడికి ఇంటి బాడిగా పొద్దుకులు కష్టపడితే కానీ సాయంత్రానికి 500 రావడంలే. 500 డబ్బులు వచ్చినా నెలకు వచ్చేసి 3000, 5000, 6000 ఇండ్ల బాడగలు పెట్టుకొని ఆ శాంకాల గడ్డన దోమలకు వాటకు అల్లాడిపోతున్నాము. మేము పిల్లల తల్లులము 2 రోజులకు ఒకసారి రోగం వస్తే పెద్ద హాస్పిటల్ పోతున్నాం. పెద్ద హాస్పిటల్ కానీ సరిగా సౌకర్యం మేము ఏమీ లేదు. ఏం పట్టించుకోవడం లేదు. మమ్మల్ని ఎవరు ఏం పట్టించుకోవాలి. ఓట్లు వచ్చినప్పుడేమో అమ్మ మా కోటేయండి, మీకు మేము ఖచ్చితంగా అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు. ఒక్కరు కానీ ఆ ఓట్లు వేసి తప్పుడే జనాలు వస్తారు. ఓట్లు అయిపోయినాక ఒక్కరు కానీ మా సందులోకి వచ్చి ఏం చేస్తున్నారమ్మా, ఏం కథమ్మా, ఎట్ట బతుకుతున్నారని ఎవరు అడగరు. ఓట్ల టైంకి అయితే వచ్చేస్తారు. ఒక మంది ఏం కొట్టడంలే, ఎవరు రావడంలే మా సందులలోకి.
ఆ సాయిబాబా నగర్ అయితే ఆడ రోడ్డు మీద మున్సిపల్ కాలం ఉంది కదా, ఆ శాంకాల గడ్డన అందరం బీదోళ్ళమే, అందరం ఇళ్ళ బాడగెళ్ళకుండోళ్ళమే. నెలకు వచ్చేసి 5,000 బాడగ కట్టుకుంటున్నాము. మాకు తిన్నీకి వేసుకోవాలన్నా 500 వస్తే మేము ఇళ్ళ బాడగలు కట్టుకోవాలన్నా మాకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు అయితే కావాలా సార్. మేము ఇళ్ల స్థలాల కోసం దేనికైనా రెడీ. ఈయన పిల్లల తల్లులను తెచ్చుకొని వంటలు చేసుకొని ఈయన తింటాము. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీలు స్థానిక వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత, క్రీడా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు తుమ్మల పుల్లయ్య, సెక్రటరీ జి రమేష్, ఉపాధ్యక్షులు జగదీష్, ట్రెజరర్ రెహమాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాలబాలికలు పలు విభాగాలలో తమ యోగాసన నైపుణ్యాలను అత్యద్భుతంగా ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు. వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుల వివరాలు. ట్రెడిషనల్ విభాగం స్వాతిరెడ్డి ఆదిత్యరెడ్డి, శ్రీచ శ్రీప్రజ్ఞ. 14 నుండి 18 ఏళ్ల ట్రెడిషనల్ విభాగం ధనుష్, సంతోష్, శరత్ చంద్ర, దీప్తి, ప్రజ్ఞ, హేమలత. ఆర్టిస్టిక్ సోలో విభాగం బద్రీనాథ్, వెంకట స్వాతిరెడ్డి. ఈ సందర్భంగా విజేతలకు నిర్వాహకులు, ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వరల్డ్ యోగా ఫౌండేషన్ మొట్టమొదట ప్రపంచమంతా కూడా విస్తరించింది. దానికి ఫౌండర్ చైర్మన్ గా పూజ్య గురుదేవులు బాబా రామ్దేవ్ గారు వ్యవహరిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీలో చూస్తూ ఉంటారు, ఎప్పుడు న్యూస్ లో ఉంటారు. వారు విశ్వగురువుగా ఈరోజు వరల్డ్ యోగా ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా యోగాసన భారత్ ని నిర్మాణం చేసి భారతదేశంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మన ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ రికగ్నైజేషన్ పొందిన ఏకైక అసోసియేషన్ ఇది. యోగాసన భారత్ సిలబస్, యోగాసన జడ్జెస్, కోచెస్ ద్వారా మాత్రమే ఆ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కడప జిల్లాలో జరుగుతున్నాయి, నిన్న మా ప్రకాశం జిల్లాలో జరిగినాయి, ఈ వారంలో నంద్యాల జిల్లాలో జరుగుతాయి, కర్నూలు జిల్లాలో జరుగుతాయి. వాళ్ళు శాప్ వాళ్ళు ఒకటే చెప్పారు, యోగాసన భారత్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఉపయోగించుకొని, ఆ జడ్జెస్ని ఉపయోగించుకొని కార్యక్రమాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యోగాసన భారత్తో కలిపి ముందుకు వెళ్తున్నారు. ఇందులో స్టాండర్డ్ ఆసనాలు ఉంటాయి, మిగతా అసోసియేషన్లో ఆసనాలతో దీంతో కంపేర్ చేయకండి దయచేసి. ఎందుకంటే సబ్స్టాండర్డ్గా ఉన్న వాటిని మనం కంపేర్ చేసుకోకూడదు. కొంచెం కఠినంగా ఉన్న జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా 256 ఆసనాలు ఒకటే కేటగిరీ ఉంటాయి. హోల్డింగ్ టైంలో తేడా ఉంటుంది, రకరకాల భంగిమల్లో రకరకాల హోల్డింగ్ టైమ్స్ ఉంటాయి, కానీ ఒకటే ఆసనాలు ఉంటాయి. ఇక్కడ ఏదైతే ప్రదర్శించారో డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్లో అవే ఉంటాయి, మళ్ళా ఇంటర్నేషనల్లో అవే ఉంటాయి, నేషనల్లో అవే ఉంటాయి. ఒలింపిక్స్, రానున్న ఒలింపిక్స్లో కూడా మన యోగాని ఇంక్లూడ్ చేశారు, దాంట్లో కూడా అవే ఉంటాయి. సో దీనిని అందుకోవడానికి ఇది కష్టంగా ఉంది, జనాలు తక్కువ వస్తున్నారు, తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు అనుకోకండి. ఇది స్టాండర్డ్గా ఉంది, దీన్ని అందుకోవటం కష్టంగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సాధనే సాధ్యం సర్వం చెప్పాలి అందరూ. ఇదే ఒక అథ్లెట్కి ఉండవలసిన మంత్రం, సాధనే సాధ్యం సర్వం. సాధన చేస్తుంటే ఏదైనా సరే సాధ్యపడుతుంది. ఏదైనా సాధించాలంటే సాధన అయితే తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఈ అసోసియేషన్లో సేవలు అందిస్తూ ముందుకు వెళ్తూ బాబా రామ్దేవ్ శిష్యునిగా గత 15 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యోగా టీచర్స్ని తయారు చేసుకుంటూ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం. ఆరోగ్యం చెడిపోతే ఉపశమనం ఇస్తుంటారు డాక్టర్స్. ఇక్కడ అసలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆసనాలు మన శరీరాన్ని కాపాడుతాయి. కేవలం ఆసనాలతో ఆగిపోకుండా, అంటే ఆసనాలు అనేది మన అష్టాంగ యోగంలో ఒక భాగం. ఆ ఒక భాగాన్ని తీసుకొని ఒక క్రీడగా మరల్చి మనకు పోటీలు పెడుతున్నారు. అంతటితో ఆగిపోకుండా మనం ప్రాక్టీస్ చేయవలసిన అంశాలు ఇంకా ఉన్నాయి. అందులో ముఖ్యమైన అంశం ఎవరైనా చెప్పగలరా? యోగాసనం ఒక అంగం, దాని తర్వాత
మనం ప్రాక్టీస్ చేయవలసింది ప్రాణాయామము. సాధన చేస్తూ ఉండాలి. ప్రాణాయామ సాధన నిరంతరం చేస్తూ ఉంటే శరీరం అంతా కూడా ప్రాణశక్తి ప్రవహించి ఆసనాలు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువలన తప్పనిసరిగా అష్టాంగ యోగ మార్గాన్ని పతంజలి మహర్షి ఇచ్చారు. ఆ పతంజలి మహర్షి ఇచ్చిన అష్టాంగ యోగ మార్గంలో ముఖ్యమైనది యమ నియమ ఆసన ప్రాణాయామ. ఆసనాలు చేయాలంటే తప్పనిసరిగా ప్రాణాయామం చేయాలి. ఇవన్నీ కూడా పాటిస్తూ జయాపజయాలతో సంబంధం లేకుండా మీరు సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా సంతోషం. ఒక చక్కటి కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్నందుకు నిజంగా నిర్వాహకులకు అందరికీ కూడా అభినందిస్తున్నా. ఇందాక చిన్నపిల్లలు చేస్తున్నటువంటి యోగాసనాలు చూసాం. చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళు బాడీని స్ప్రింగ్ లాగా తిప్పుతూ కార్యక్రమం చేస్తూ వాళ్ళు మనందరినీ కూడా ఆకర్షించడం జరిగింది. అలా తయారవడానికి ప్రయత్నం చేసినటువంటి కోచ్లకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, మార్గదర్శకులకు అందరికీ కూడా నిజంగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే చిన్నారులకి మరీ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్, అభినందనలు. యోగా నేను కూడా భిక్షమయ్య గురూజీ గారి ఆధ్వర్యంలో ఒక 3 కోర్సులు పూర్తి చేశాను. కానీ ఈ విధంగా ఆసనాలు వేయాలంటే మా వల్ల కాదు. ఆ ఆసనాల కోసం ట్రై చేసామంటే ఖచ్చితంగా మేము పోయి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. మా అవయవాలు ఏవి అంత సులభంగా మూవ్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే మొక్కై వంగని మానై వంగన అనేటువంటి సామెత ఒకటి. చిన్నప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ అవయవాలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా తిరిగేటువంటి అవకాశం. ఇందాక చాలా కష్టమైనటువంటి ఆసనాలు అవి. అలాంటి ఆసనాలు వేయటం అన్నటువంటిది చిన్న విషయం కాదు. రియల్గానే నంద్యాల పట్టణంలో ఇలాంటి చిన్నారులను తయారు చేస్తున్నందుకు ఈ కార్యక్రమం చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈరోజు మిస్ అవుదామని, ఈరోజు రాకూడదు అనుకున్నా, కానీ ఇంకా మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో గిడాబాటి తరఫున ఎవరో ఒకరు అటెండ్ కావాలి కాబట్టి రావటం జరిగింది. ఇదే మంచి ప్రోగ్రాం మిస్ అయ్యేవాడిని ఈరోజు కార్యక్రమం చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల రోడ్లపై తిరుగుతున్న పశువులను తొలగించాలి. మున్సిపల్ కమిషనర్ కు రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ వినతి. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే లక్ష్యం. నంద్యాలలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చిన గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావలి రెడ్డి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆర్ఎస్పీ ధర్నా. నంద్యాలలో ఘనంగా జిల్లా స్థాయి యోగాసన పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.